ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఆదివారం కూడా మనం ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారం అనుసరించి వృత్తి, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ఒక్కొక్క రాశి వారు జాగ్రత్త వహించాలి అన్న అంశం తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేసి ఆ తర్వాత ఈ వారం విషయాలు ఏమన్నా ఉంటే దాని గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా నవగ్రహ సంచారం ఒకసారి తెలుసుకొని దాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా జరగబోయే శుభాశుభాల గురించి మాట్లాడుకుందాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 5వ తారీఖు జూలై నెల 2026 సంవత్సరం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠమాసం, తిథి బహుళ పంచమి ఉదయం 9:55 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం శతభిష పగలు 12:34 వరకు, తదుపరి పూర్వభద్ర. వర్జ్యం రాత్రి 7:04 నుంచి 8:40 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:51 నుంచి 5:43 వరకు, రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 వరకు, యమగండ పగలు 12 నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏవి కూడా లేవని చెప్పవచ్చు. ఇక ఈ వారం విశిష్ట రోజుల విషయానికి వస్తే జూలై 10వ తారీఖు శుక్రవారం స్మార్త ఏకాదశి. ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా హరినామ స్మరణం ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. ముఖ్యంగా జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలి అని చెప్పి అనుకుంటూ ప్రయత్నాలు చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు తప్పకుండా కూడా శుక్రవారం రోజు మహావిష్ణువు వారిని తులసి దాలతో పూజించడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక గ్రహ సంచారాన్ని ఒకసారి మనం పరిశీలించేద్దాం. జూలై 5వ తారీఖు నుంచి జూలై 11వ తారీఖు మధ్య ఉన్న గ్రహ సంచారాన్ని చూస్తే ఈ వారం వృషభరాశిలో కుజుడు, మిథునంలో రవి, కర్కాటకంలో బుధ, గురులు. జూలై 7వ తారీఖు నుంచి వక్రగతిలో మిథున రాశిలో బుధగ్రహ సంచారం ప్రారంభమవుతుంది. సింహంలో శుక్ర, కేతువులు. అదేవిధంగా కుంభంలో రాహువు, మీనంలో శని సంచారం కొనసాగుతుంది. అలాగే కుంభం, మీనం, మేషం, వృషభ రాశుల్లో చంద్రుని యొక్క సంచారం కొనసాగుతుంది. ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం జరగబోయేటువంటి శుభాశుభ ఫలితాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఈ వారం దూర ప్రాంతాలు లేక విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి వార్తలు అందుకుంటారు. చేపట్టిన కార్యక్రమాలు విజయాల వైపుగా ముందుకు సాగుతాయి. పరిస్థితులను అంచనా వేసుకుని లక్ష్య సాధన దిశగా ఈ వారం వీరు ముందుకు సాగుతారు. పరిస్థితులు కూడా వీరికి అనుకూలంగా మారడం విశేషమైన అంశంగా చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది. అవసరాలకు ఏమాత్రం లోటు లేకుండా ఈ వారం అంతా కూడా గడుస్తుంది. శుభకార్యాల కోసం కాస్త డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. కుటుంబరంగా వస్తే సోదరులతోటి ప్రేమగా మసలుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న అపార్థాలన్నీ కూడా తొలగే అవకాశం ఈ వారం కాస్త అధికంగా ఉంది. సంతానపరంగా అందేటువంటి వార్తలు వీరికి మరింత ఉత్సాహాన్ని ఈ వారం కలిగిస్తాయి. ఆరోగ్యం విషయానికి వస్తే స్వల్ప అనారోగ్య సమస్యలు ఈ వారం అప్పుడప్పుడు తలెత్తే అవకాశం ఉంది. వైద్య సహాయం కూడా అవసరం ఉండవచ్చు. ముఖ్యంగా మేషరాశి వారు ఈ వారం ఉదరం, నేత్ర సంబంధిత వైద్యులను కలవాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే భూములు, వాహనాలు లాంటివి కొనుగోలు చేస్తారు. నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపార లావాదేవీలు లాభాల బాటలో సాగుతాయి. అదేవిధంగా వ్యాపార లావాదేవీలు నిర్వహించడంలో ఈ వారం మీరు కాస్త చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే మంచి హోదాలు లభించే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా పై అధికారులతో సమస్యలు, గొడవలు లాంటివి ఏదన్నా ఈ రాశి ఉద్యోగస్తులకు ఉంటే అవన్నీ కూడా సమసిపోయే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఇక క్రీడ, వైద్య, రాజకీయ రంగం వారికి మరింత అనుకూలంగా ఈ వారం గడుస్తుంది. టెక్నికల్ రంగం వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. మహిళలకు స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే దక్షిణామూర్తి స్వామివారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారు ఉత్సాహంగా, ఉల్లాసంగా చేపట్టిన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అందే ఒక ముఖ్యమైన సమాచారం ఈ వారం మీ రాశి వారికి ఊరట కలిగిస్తుంది. ప్రముఖ వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు కూడా వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని కాస్త మనశ్శాంతిని పొందుతారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ వారం వీరికి జీవితంలో మరిచిపోలేని ఒక సంఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూస్తే అనుకున్నంత ఆదాయం సమకూరడం వల్ల ఈ వారం మీరు కాస్త సంతోషంగానే గడుపుతారు.
రుణ బాధలు ఏ విధంగా తగ్గించుకోవాలి, రుణం ఏ విధంగా తీర్చాలన్న వైపుగా ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. అదేవిధంగా సంపాదిస్తున్న డబ్బులు కొంత పొదుపు చేద్దాం అనే ఆలోచన విధానంలో కూడా వీరికి చక్కటి మార్పు వస్తుంది అని చెప్పొచ్చు. కుటుంబానికి వస్తే కుటుంబ సమస్యల నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వివాదాలు ఏమన్నా ఉంటే తొలగే అవకాశం ఉంది. ఇక వివాహాది వేడుకలు లాంటి వాటికి ఏర్పాట్లు కూడా ముమ్మరం చేస్తారు. ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్త వహిస్తే ఈ రాశి వారికి ఈ వారం అంత మంచిది. ముఖ్యంగా నరాలు, చెవికి సంబంధించిన బాధలు కొంచెం బాగా అధికమయ్యే అవకాశం ఉంది. ఎవరైతే ఇక వాహనం కొనాలి, అదేవిధంగా గృహం కొనాలి అని చెప్పి అనుకుంటూ ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారి కోరిక కొలిక్క వస్తుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి చక్కటి నిర్ణయాలు కూడా ఈ రాశి వారు తీసుకుంటారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు అభివృద్ధి పదంలో సాగుతాయి. నూతన పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే అనుకున్న మార్పులు చేర్పులు ఈ వారం వీరి యొక్క ఉద్యోగ జీవితంలో చోటు చేసుకునే అవకాశం అధికంగా ఉంది. ఉద్యోగ బాధ్యతలను మాత్రం తెలివితేటలతో వ్యవహరించి సమయానికి పూర్తి చేస్తారు. ఇక వైద్య, కళ, పారిశ్రామికవేత్తలకు కూడా ఈ వారం చక్కగా అనుకూలిస్తుంది. టెక్నికల్ రంగం వారు నూతన ప్రాజెక్టులు సమయానికి చేతికి అందక ఎవరైతే ఈ రాశి వారు ఇబ్బంది పడుతూ నూతన ప్రాజెక్టుల కోసం వేయి కళతో ఎదురు చూస్తారో అటువంటి వారికి నూతన ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం అందుతుంది. మహిళలు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి అని చెప్పొచ్చు. పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్య వారి యొక్క ఆరాధన వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. మనసులో ఉన్న ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు. గత కొంతకాలంగా వీరిని వ్యతిరేకిస్తున్న వారు కూడా వీరి దారిలోకి వస్తారు అని చెప్పొచ్చు. చిన్నటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు గత కొంతకాలంగా పడుతున్న ఇబ్బంది తీరే అవకాశం ఉంది. 2-3 విధాలుగా వీరికి ధనలాభం కూడా ఈ వారం ఉంటుంది. పొదుపు చర్యలు పాటించాలని చక్కటి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఎదుటి వ్యక్తికి ఆర్థికపరమైన హామీలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. కుటుంబానికి వస్తే బంధువులు వీరి పట్ల చక్కటి ప్రేమను, ఆదరణను చూపుతారు. అదేవిధంగా కుటుంబంలో ఒకరి వివాహం కోసం కొన్ని నిర్ణయాలు కూడా ఈ వారం ఈ రాశి వారు తీసుకుంటారు. ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న కుటుంబ సమస్యలు తేలిగ్గా ఈ వారం పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం కూడా కాస్త మెరుగుపడుతుంది. ఇక చర స్థిరాస్తుల విషయానికి వస్తే గృహ నిర్మాణ ప్రయత్నాలు చక్కగా కూడా కలిసి వస్తాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే భాగస్వామ్య వ్యాపారాలు బాగా కూడా పుంజుకుంటాయి. పెట్టుబడులు కూడా తగినంతగా చేతికంతాయి. వ్యాపార లావాదేవీలు పుంజుకోవడం వల్ల డబ్బు ఈ వారం పుష్కలంగా వీరి చేతిలో ఉండడం వల్ల ఈరోజు వ్యాపారస్తులు కాస్త సంతోషంగా గడుపుతారని చెప్పొచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఒక కీలకమైన సమాచారాన్ని తమ సంస్థ నుంచి ఈ వారం వీరు అందుకుంటారు. ఆ సమాచారం వీరికి చాలా వరకు కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక ఉద్యోగ జీవితంలో ఎదురైన ఆటంకాలను, అవాంతరాలను కూడా అధిగమిస్తారు. క్రీడ, పారిశ్రామిక, కళారంగం వారు అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. టెక్నికల్ రంగం వారికి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. మహిళల ఆశయాలు కూడా నెరవేరుతాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా శివారాధన చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది అని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం గోచార గ్రహ సంచారీత్యా కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. ఆత్మీయుల యొక్క ఆదరణ కూడా ఈ వారం వీరికి పుష్కలంగా లభిస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారో అటువంటి వారు ఈ వారం విజయం సాధిస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. సమాజ సేవలో కూడా యథాశక్తిగా ఈ వారం పాల్గొంటారు. ఆర్థిక పరంగా చూస్తే కర్కాటక రాశి వారికి ఈ వారం రావాల్సిన డబ్బు చేతికందే అవకాశం ఉంది. రుణాలు కూడా కొంత మేర తీర్చగలుగుతారు. కొంత డబ్బును పొదుపు పథకాల వైపు కూడా వీరు మళ్లిస్తారని చెప్పవచ్చు. ఇక కుటుంబ పరంగా చూస్తే బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా కలిసి వస్తాయి. భార్య భర్తలు ఇద్దరి మధ్య చక్కటి ప్రేమానురాగాలు కూడా ఈ వారం తిరిగి వృద్ధి చెందుతాయి అని చెప్పవచ్చు. దీనివల్ల వీరు కాస్త సంతోషంగా, ప్రశాంతంగా జీవిస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తీరే అవకాశం ఉంది. ముఖ్యంగా నరాలు, నేత్ర సంబంధిత సమస్యలతో ఎవరైతే బాగా బాధపడుతున్నారో, ఇబ్బంది పడతారో అటువంటి వారికి ఆ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ఇక భూములు కొనాలి, వాహనాలు కొనాలి అని అనుకుంటూ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తులకు గందరగోళం ఏదైతే గత కొంతకాలంగా వారి యొక్క వ్యాపార జీవితంలో కొనసాగుతుందో అది తగ్గుముఖం పడుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. మంచి లాభాలు కూడా సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు ఈ వారం ఊహించని మార్పులు, చేర్పులు ఉండవచ్చు.
నూతన బాధ్యతలు కూడా కొంతమంది ఉద్యోగస్తులు ఈ వారం చేపట్టే అవకాశం కనిపిస్తుంది. వైద్య, కళ, రాజకీయవేత్తలకు అవకాశాలు కొన్ని అప్రయత్నంగా లభిస్తాయి. టెక్నికల్ రంగం వారికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలకు కూడా ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే హయగ్రీవ స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారు కష్టసాధ్యమైన పనులు కూడా అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో యథాశక్తిగా ఈ వారం పాల్గొంటారు. కొన్ని ఆహ్వానాలు ఏవైతే ఈ వారం వీరికి అంతాయో అవి వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పొచ్చు. పర్యాటక ప్రాంతాలు కూడా సందర్శించే ప్రయత్నం చేస్తారు. ఆత్మవిశ్వాసంతో అనుకున్నది ఎట్టకేలకు ఈ వారం ఈ రాశి వారు సాధిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే ప్రస్తుత పరిస్థితులు పెద్దగా వీరికి అనుకూలించకపోయినా డబ్బు మాత్రం సమయానికి చేతికంతుంది. రుణ బాధలు తొలగడం వల్ల కాస్త ఊరట కూడా చెందుతారు. కానీ ఎదుటి వ్యక్తికి డబ్బు అప్పుగా ఇచ్చేటివి కానీ ఆర్థికపరమైన హామీలు ఇచ్చేటివి కానీ ఎంత జాగ్రత్త వస్తే ఈ వారం మీ రాశి వారికి అంత మంచిది అని చెప్పవచ్చు. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యుల యొక్క చేయూత పూర్తిగా వీరికి చేతికంతుంది. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య విషయానికి వస్తే స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వైద్య సేవలు కూడా తప్పకపోవచ్చు. ముఖ్యంగా చర్మ సంబంధిత వ్యాధులు కాస్త తీవ్రమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్కిన్ డిసీజెస్ పట్ల ఈ రాశి వారు కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక స్థిరాస్తి వివాదాలు ఉంటే వాటి నుంచి బయటపడతారు. వాహనాలు, భూములు లాంటివి కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు గత కొంతకాలంగా వ్యాపార జీవితంలో ఉన్న ఆటుపోట్లు తొలగుతాయి. పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఎదురవుతున్న ఆటంకాలు, సవాళ్లు తగ్గుముఖం పడతాయి. ఉన్నత అధికారుల యొక్క ఆదేశాలపై నడుచుకుంటూ వారి యొక్క మెప్పును కూడా ఈ వారం చూరగొంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశి ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో గొడవ పడకపోవడం మాత్రం చాలా మంచిదని చెప్పవచ్చు. క్రీడా, కళ, పారిశ్రామికవేత్తలకు ఈ వారం అన్ని విధాలు కూడా అనుకూలిస్తుంది. టెక్నికల్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేతికంతాయి. మహిళలు చేసే ఆలోచనలు కలిసి రావడం వల్ల సంతోషంగా గడుపుతారు అని చెప్పవచ్చు. ఇక సింహరాశి వారు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే గణపతి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి నూతన కార్యక్రమాలు చేపట్టి వాటిని పూర్తి చేసేందుకు బాగా కష్టపడతారు. స్నేహితుల చేయొత్తో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. గతంలో దూరమైన కొంతమంది వ్యక్తులు తిరిగి ఈ వారం ఈ రాశి వారి దగ్గరకు చేరుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో వారి కోరిక కొలిక్కి వస్తుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల నుంచి అందే ఒక సమాచారం వీరికి చాలా ఊరట కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ వారం మనోబలం బాగా కూడా పెరుగుతుంది. దీనివల్ల సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది. రుణ బాధలు కూడా కొంతవరకు తగ్గుముఖం పడుతుంది. ఖర్చులను తగ్గించే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. కుటుంబపరంగా వస్తే కుటుంబ వివాదాల నుంచి బయటపడతారని చెప్పొచ్చు. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలను ఈ రాశి వారు ఈ వారం కాస్త ముమ్మరం చేస్తారు. వాహనాలు కొనాలి, ఆభరణాలు కొనాలి అని చెప్పి అనుకున్న వారి కోరిక నెరవేరుతుంది. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలు ఈ వారం సంపాదిస్తారు. ఈ వ్యాపార విస్తరణ ఆటంకాల్లో ఎదురయ్యే ఆటంకాలను కూడా అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు ఈ వారం కాస్త ప్రోత్సాహకరంగానే గడుస్తుంది. వీరు ఏవైతే ఉద్యోగ జీవితం గురించి కొన్ని ఆలోచనలు చేస్తున్నారో, కొన్ని అంచనాలు రూపొందించుకుంటారో అవన్నీ కూడా నిజం అయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక క్రీడా, పారిశ్రామిక, కళారంగాల వరకు ఒత్తిడి క్రమేపీ తగ్గుతుంది. టెక్నికల్ రంగం వారి ఊహలన్నీ కూడా నిజమవుతాయి. మహిళలకు స్వల్ప ధనలాభ సూచనలు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారు కొన్ని పనులు తమంతట తామే పూర్తి చేస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని బేరీజు వేసుకుని ముందుకు సాగి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా ఆప్తుల నుంచి అందే ఒక సమాచారం ఈ రాశి వారికి చాలా ఊరట కలిగిస్తుంది. ఆపదలో ఉన్న వ్యక్తికి తమ వంతు సాయాన్ని కూడా ఈ వారం మీరు అందిస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు కూడా బాగా పెరుగుతాయి. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక వ్యవహారాల్లో ఎదురయ్యే చికాకులన్నీ కూడా తొలగుతాయి. రుణాలు కూడా కొంతవరకు తీరుతాయి. కుటుంబపరంగా వస్తే సోదరుల యొక్క సలహాలు స్వీకరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం యొక్క వివాహం విషయంలో ఈ రాశి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందుల నుంచి ఈ వారం గట్టెక్కుతారని చెప్పవచ్చు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య చాలా వరకు కూడా తగ్గుముఖం పట్టడం కానీ లేక తీరే అవకాశం కానీ ఉంది. ముఖ్యంగా దంత సంబంధిత సమస్యల వల్ల ఎవరైతే
ఈ రాశి వారు గత కొంతకాలంగా ఇబ్బంది పడతారో అటువంటి వారు ఈ దంత సంబంధిత సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. ఇక వాహనాలు ఆభరణాలు కొనాలి అని చెప్పి అనుకుంటున్న వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనూహ్యంగా ఈ వారం వారి యొక్క వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. నూతన పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోవడం వల్ల సంతోషంగా గడుపుతారు. వైద్య క్రీడ కళారంగం వారికి మంచి అవకాశాలు ఎట్టకేలకు లభిస్తాయి. టెక్నికల్ రంగం వారికి ఇబ్బందులు తీరి కాస్త ఉత్సాహం కలుగుతుంది. మహిళల యొక్క ఆశయాలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ముందుకు సాగడం, స్వామివారిని భక్తిగా శ్రద్ధగా ఆరాధిస్తూ ముందుకు సాగడం తులారాశి వారికి చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. గోచార గ్రహ సంచార రీత్యా వృశ్చిక రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ముఖ్యంగా ఈ రాశి వారికి తమ స్నేహితులతో ఏదైనా విభేదాలు ఉంటే తొలగే అవకాశం ఉంది. అదేవిధంగా చిరకాల పరిస్థితులను కూడా మాటల నేర్పుతో ఆకర్షిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఇక వాహనం నడిపే విషయంలో కాస్త జాగ్రత్త పాటించడం చాలా మంచిది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది. రుణ బాధల నుంచి విముక్తి కూడా లభిస్తుంది. పొదుపు చర్యలు కూడా ప్రారంభిస్తారు. కుటుంబపరంగా చూస్తే భార్యాభర్తల మధ్య అపార్థాలు ఏమైనా ఉంటే తొలగే అవకాశం ఉంది. కొన్ని సమస్యలు తీరి ఓడ చెందుతారు. బంధువర్గం వారి నుంచి అనుకూలమైన సమాచారం కూడా అందుకుంటారు. కొన్ని వేడుకల నిర్వహణకు సిద్ధమవుతారని కూడా చెప్పవచ్చు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం ఈ వారం మెరుగుపడుతుంది. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్య నుంచి ఈ వారం బయటపడతారు. ఇక స్థిరాస్తి కొనుగోలులో ప్రతిబంధకాలు లాంటి వేదన ఉంటే తొలగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరుతాయి. దీనివల్ల వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో గత కొంతకాలంగా ఏదైతే సమస్యలు చిక్కులు లాంటివి ఉన్నాయో అవి తొలగే అవకాశం ఉంది. పని భారం కూడా తగ్గుముఖం పడుతుంది. అభద్రతాభావం ఏదైతే ఉందో అంటే ఉద్యోగం ఉంటుందో లేదో అని ఏదైతే భయం ఉందో అది కూడా తొలగే అవకాశం ఉంది. వైద్య రాజకీయ కళారంగం వారు ఆహ్వానాలు అందుకుంటారు. టెక్నికల్ రంగం వారికి చక్కటి చేతి లభిస్తుంది. మహిళలకు ఇంటా బయట విశేష ఆదరణ లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే శివారాధన ప్రతినిత్యం చేయడం వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి ధనురాశి. గోచార గ్రహ సంచారీత్యా ధనురాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాలు వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే కొన్ని వివాదాల నుంచి ఎట్టకేలకు ఈ వారం బయటపడతారు. ఆపదలో ఉన్న వ్యక్తులను ఆదుకొని తమ మానవత్వాన్ని చాటుకుంటారు అని చెప్పవచ్చు. తమను వ్యతిరేకిస్తున్న వారికి సైతం ఈ వారం కొన్ని సందర్భాల్లో వీరు సహాయం చేస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు కూడా సంతోషం కలిగిస్తాయి. కానీ వాహనాలు నడిపే విషయంలో కాస్త నిదానం పాటించడం చాలా మంచిది. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక విషయాలు కాస్త మందకొడిగా సాగినా అవసరాలకు మాత్రం ఎటువంటి లోటు లేకుండా గడుస్తుంది. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊపిరి కూడా పీల్చుకుంటారు. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సమస్యలు తీరి ఓట చెందుతారు. సోదర వర్గం వారితో ఒక వివాదాన్ని కూడా పరిష్కరించుకుంటారు. శుభకార్యాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుని వాటిని వెంటనే అమలు చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్య సమస్యలు మాత్రం ఈ రాశి వారికి బాగా చికాకుపరుస్తాయి. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ వారం ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. ఇక వాహనాలు ఆభరణాలు కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణలో అడుగు ముందుకు వేస్తారు. లావాదేవీలు బాగా కూడా ఊపందుకుంటాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే అదనపు బాధ్యతలు ఈ వారం మీరు చేపట్టాల్సిన సమయంగా చెప్పవచ్చు. తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థనీయంగా పూర్తి చేస్తారు. వైద్య క్రీడ పారిశ్రామిక రంగం వారు ఆహ్వానాలు అందుకుంటారు. టెక్నికల్ రంగం వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. మహిళలకు స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాలు కొద్దిపాటి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం తీసుకునే నిర్ణయాల్లో జాప్యం తప్పకపోవచ్చు. ముఖ్యంగా ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. అదేవిధంగా వ్యతిరేకించే వారి పట్ల ఈ వారం మీరు కాస్త కఠినంగా వ్యవహరిస్తారు అని చెప్పవచ్చు. కష్టపడ్డా కూడా ఈ రాశి వారికి ఫలితం అంతగా కనిపించదు. నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం కనిపించక కాస్త డీలా పడతారు. ఆర్థిక విషయాలు కూడా అంతగా అనుకూలించకపోవడం, ఖర్చులు బాగా పెరిగిపోవడం, ఈ రెండింటినీ సమన్వయం చేసుకోలేక
నూతన రుణాలు కూడా ఈ రాశి వారు చాలా సందర్భాల్లో చేయాల్సి వస్తుంది. అనుకోని ఖర్చులు కూడా మీద పడతాయి అని చెప్పవచ్చు. ఇక కుటుంబానికి వస్తే వీరు నా అనుకున్న వ్యక్తులే కొన్ని సమస్యలు సృష్టించడం వల్ల కాస్త మనస్తాపానికి లోనవుతారు. జాగ్రత్తగా మసలుకోవడం మంచిది. ముఖ్యంగా బంధువులతో మాట్లాడేటప్పుడు అకారణంగా తగాదాలు ఏర్పడతాయి కాబట్టి సాధ్యమంత వారితో తక్కువగా మాట్లాడడం ఈ వారం చాలా మంచిది. ఆరోగ్య సమస్యలు కూడా మరొక వైపు వేధిస్తాయి. ముఖ్యంగా నరాలు, జ్వర సంబంధిత రుగ్మతల్లో బాగా బాధించే అవకాశం ఉందని చెప్పవచ్చు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా ముందుకు సాగదు. స్థిరాస్తి క్రయ విక్రయాలు కూడా నిలిచిపోవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే నిదానంగా ముందుకు సాగడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని బేరీజు వేసుకొని అడుగు ముందుకు వేయడం చాలా మంచిది. ఉద్యోగస్తులు విధి నిర్వహణ పట్ల ప్రతి క్షణం కూడా ఈ వారం అప్రమత్తంగా మెలగడం చాలా మంచిది. క్రీడ, పారిశ్రామిక, వైద్య రంగాల వారు చేసే ప్రయత్నాలు ఏమాత్రం కూడా ముందుకు సాగవు. టెక్నికల్ రంగం వారికి కూడా కొన్ని సమస్యలు, చిక్కులు లాంటివి ఎదురవుతాయి. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. గోచార గ్రహ సంచారీత్యా కుంభరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే దీక్ష పరులై విజయాలను ఈ వారం సాధించే ప్రయత్నం కుంభరాశి వారు చేస్తారు. స్వయం కృషితో పనిచేసే వారికి మరింత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఆత్మీయుల నుంచి ఊహించని సహాయ సహకారాలు కూడా ఈ వారం కుంభరాశి వారు అందుకుంటారు. విద్యార్థులకు భవిష్యత్ పట్ల నూతన ఆశలు చిగురిస్తాయి. చాకచక్యంగా వ్యవహరించి కొన్ని సమస్యలను వీరు పరిష్కరించుకుంటారు. పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా చూస్తే ఆకస్మిక ధనలాభ సూచనలు, అదేవిధంగా వీరు చెల్లించాల్సిన బాకీలు కూడా సకాలంలో చెల్లించే ప్రయత్నం చేస్తారు. గతంలో చేసిన పొదుపు ఈ సమయంలో వీరికి కాస్త ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. కుటుంబంగా వస్తే భార్యాభర్తల మధ్య విభేదాలు సర్దుబాటు చేసుకుంటారు. కుటుంబ సభ్యులు వీరి మాటకు ఈ వారం ఎదురు చెప్పరు. వివాహాది శుభకార్యాల నిర్వహణకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఈ వారం వీరు మారతారు. నిత్య కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొంటారు. ఇక వాహనాలు, స్థలాలు కొనుగోలు చేద్దామా వద్దా అని చెప్పి అనుకుంటున్న ఈ రాశివారు నిర్ణయం తీసుకుంటారు. కొన్ని ఒప్పందాలను వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ముందడుగు వేస్తారని చెప్పొచ్చు. మంచి లాభాలు కూడా ఈ వారం సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో గత కొంతకాలంగా ఎదురవుతున్న అవాంతరాలన్నీ కూడా ఈ వారం తొలగిపోతాయి. ఉన్నత హోదాల కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఓ కొలిక్కి వస్తాయి. వైద్య, రాజకీయ, కళారంగం వారు ఈ వారం శుభవార్తలు అందుకుంటారు. టెక్నికల్ రంగం వారికి కూడా బాగా కలిసి వస్తుంది. మహిళలకు స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కుంభరాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ముఖ్యమైన కార్యక్రమాల్లో సునాయాస విజయాన్ని సాధిస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్నారో అటువంటి వారు ఉద్యోగానికి సంబంధించిన సువార్తను అందుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే అవసరాలకు తగినంత డబ్బు చేతికంతుంది. ఊహించిన రీతిలో స్నేహితుల నుంచి వీరికి సహాయం కూడా లభిస్తుంది. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ పూర్తిగా లభిస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏమన్నట్టు తొలగిపోయి సయోధ్య కూడా ఏర్పడుతుంది. ఇక ఆరోగ్యపరంగా ఇబ్బందులేమి పెద్దగా లేకపోయినా శారీరకంగా కొంత అలసట అధికంగా ఉంటుంది. కొద్దిగా వీరికి విశ్రాంతి అవసరం అని మాత్రం చెప్పవచ్చు. ఇక స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో చికాకులు తొలగి మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తులు విధుల్లో ప్రశంసలను కూడా అందుకుంటారు. ఉన్నతాధికారులు వీరి మీద మరింత నమ్మకాన్ని చూపి నూతన బాధ్యతలను కూడా వీరికి అప్పచెప్తారని చెప్పవచ్చు. క్రీడ, పారిశ్రామిక, వైద్య రంగాల వారు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. టెక్నికల్ రంగం వారికి మరింత ప్రోత్సాహకరంగా గడుస్తుంది. మహిళలు చేసే ప్రయత్నాలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ఈ వారమంతా కూడా ఈ రాశి వారికి ప్రత్యేకంగా మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారమంతా కూడా గ్రస్త ఏ విధంగా ఉంది, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి అన్న ఆసక్తికర అంశాలు ఇదండి ఇవాళ వారఫలాల ప్రత్యేక కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.